పాఠాలు చూపిస్తారు, మనసులో నాటేస్తారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరు ఉపాధ్యాయుల వినూత్న బోధన విద్యార్థులను భాగస్వాములు చేస్తూ వీడియోలు సులభంగా అర్థమయ్యే రీతిలో కృషి అంటూ చూస్తున్నాం. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. నా దృష్టిలో ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే జయంతినే ఈరోజు మేము ఉపాధ్యాయ దినోత్సవంగా పేర్కొంటాం తప్ప ఈరోజు ఇదేం చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన విద్యా వ్యవస్థ కోసం చేసినట్టు కృషి ఏంటో చెప్పాలి. సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఈరోజు ఆనాడు 1850 సంవత్సరంలోనే, అంటే ఇప్పటికీ 175-180 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు చదువు కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ మహిళలకు కూడా చదువు ఉండాలి, చదువు ఉంటేనే వాళ్ళకు భవిష్యత్తు అంటూ ఆనాడు తన భర్త పూలే సహకారంతో పెద్ద ఎత్తున ఆమె వివక్ష ఎదుర్కొని, సమాజంలో అనేక రకాలైన వివక్ష ఎదుర్కొని, అవమానాలు ఎదుర్కొని, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా చదువు ఒక్కటే మార్గం అంటూ తిరిగినటువంటి సావిత్రిబాయి పూలే ఈ దేశానికి ఆదర్శం. సావిత్రిబాయి పూలే జయంతినే ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవంగా మనం ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలా చేయకుండా సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి మూఢనమ్మకాల దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్ల మీద ఈ ఉపాధ్యాయ దినోత్సవం చేయడం ఏదైతుందో ఇది ఎక్కడ కూడా సహేతుకం కాదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశానికి నిజమైనటువంటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె లేకపోతే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు, ఈ దేశంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి మహిళలకు పునాదులు వేసింది సావిత్రిబాయి పూలే. ఖచ్చితంగా మహిళా లోకమంతా కూడా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనకు ఈరోజు మహిళా లోకానికి ఒక గౌరవం ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి సావిత్రిబాయి పూలే గురించి. ఆమె చేసిన గొప్ప పోరాటం మామూలు పోరాటం కాదు సావిత్రిబాయి పూలేది. ఏఐ వినియోగంతో 300కు పైగా వీడియోలు అంటూ చూస్తాను. వాస్తవంగా ఇలాంటి ఉపాధ్యాయులు చాలామంది విద్యార్థులకు సులభతరమైన రీతిలో చదువు చెప్తాను. నిజంగా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.